రాజకీయ స్వార్థం కోసం చిన్నాన హత్యను వాడుకున్న జగన్ కు బంధాల విలువ తెలుసా అని ప్రశ్నించారు వైఎస్ సునీత. హత్య చేసిన వాళ్ళు ఎవరో జగనన్నకు తెలుసు, అందుకే నిందితులను కాపాడుతున్నారని విమర్శించారు. సిబిఐ నిర్ధారించిన నిందితులను కాపాడుతున్న జగన్ విలనా అని ప్రశ్నించారు. వివేక రక్తంతో వైసీపీ పునాదులు వేసుకున్నారని, నిందితులకు టికెట్లిచ్చి ఓట్లు అడుగుతున్నారంటే అంతకంటే సిగ్గుపడే విషయం ఇంకా ఏమీ ఉండదన్నారు. దుర్మార్గులు, హంతకులకు ఓటు వేయొద్దని ఏపీ ప్రజలకు వైఎస్ సునీత విజ్ఞప్తి చేశారు. అంటే అర్థం తెలుసా? అసలు ఈ బంధుత్వాలకు మీకు అర్థం తెలుసా? అట్లాంటి చిన్నాన చనిపోతే ఆ చావు వెనుక కుట్ర ఏంటి అన్నది నిర్ధారించకుండా ఆ చిన్నాన్న కూతురు మీదే నిందలు వేయడం ఏమన్నా న్యాయమా? నీ చెల్లెలు కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరుగుతుంటే అన్నయ్యగా నీ బాధ్యత ఏంటి? అమ్మా నేనున్నాను నీకోసం, నువ్వు ఇట్లా తిరగద్దు అని చెప్పేది పోనిచ్చి నా మీదే కేసులు పెడతాడు. 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాలు మీదే గవర్నమెంట్. 5 ఏళ్ల క్రితం చిన్నాన్నను చంపించారు, అప్పుడు రాజకీయానికి వాడుకున్నారు. ఈ 5 ఏళ్ళు మర్చిపోయారు. ఈ 5 ఏళ్ళు పవర్లోకి వచ్చాక ఒక్కసారైనా మీ చిన్నాన్నను గుర్తు చేసుకున్నారా? ఆయన చేసిన పనులను గుర్తు చేసుకున్నారా? లేదు. ఈరోజు ఎలక్షన్లు వచ్చాయి, ఈరోజు గుర్తొచ్చాడు మనిషి. ఇన్ని రోజులు మర్చిపోయిన మనిషి ఈరోజు మీకు గుర్తొచ్చాడా? ఎవరు స్వార్థపరులు, ఎవరు పదవుల కోసం ఉపయోగించుకుంటున్నారు ఆలోచించండి. చంపినోడే చంపినాను అని చెప్తున్నాడు. సో చంపినోడు నేను చేశాను అంటే నమ్ముతున్నారు, కానీ అదే చంపినోడు ఎవరు చేశారో కూడా చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. దీని వెనకాల వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నాడు, వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ వెనకాల వైఎస్ జగన్ రెడ్డి, భారతి రెడ్డి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఈయన థ్రెటన్ చేస్తూ ఉన్నాడు అని కూడా చెప్తున్నాడు. మరి ఒకటి నమ్ముతున్నారు, ఇంకొకటి నమ్మడం లేదా? నమ్మితే 2 నమ్మాలి కదా. సిబిఐ కూడా ఇన్వెస్టిగేట్ చేసింది, ప్రూవ్ కూడా చేసింది. సిబిఐ కూడా అదే చెప్తుంది. ఒకప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీ అడిగారు, తర్వాత మీరే వద్దన్నారు. మీరు అప్పుడు ఎందుకు వద్దన్నారు? మీ పేరు బయటకు వస్తుందని వద్దన్నారా? లేకపోతే ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఏంటి? దీంట్లో విలన్ ఎవరు? దీంట్లో విలన్ మీరా? అందుకేనా మీరు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఇక్కడ నేను పోరాడేది న్యాయం కోసం, నువ్వు పోరాడేది పదవుల కోసం. ఎవరైతే నిందితుడై ఉన్నాడో ఆయనని పక్కన పెట్టుకొని ఆయనకి ఓటేయమని అడుగుతున్నారు, మీకు ఓటేయమని, మీ తమ్మునికి ఓటేయమని అడుగుతున్నారు. అదే మనిషిని సిబిఐ విచారించి నిందితుడు అని చెప్తుంది, నిందితులకు ఓటేయమని అడుగుతున్నారు. మీ చిన్నాన్నను చంపిన వాళ్ళకి ఓటు వేయమని చెప్పడం, మీ పార్టీలో కూడా టికెట్ ఇవ్వడం మీకు తప్పుగా అనిపించట్లేదా? హంతకులకు ఓటు వేయకూడదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వివేకానంద రెడ్డి గారి రక్తంలో పునాదులు తయారు చేసుకుంది. ఆ పార్టీ పునాదులు వైఎస్ వివేకానంద రెడ్డి రక్తంతో మునిగి ఉంది. దయచేసి ఆ పార్టీకి, మా అన్నగారికి, హత్య చేసిన ఎంపీ గారికి ప్లీజ్ ఓటు వేయకండి.